ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రపంచంలో మంచిని గురించి కోరుకునేటటువంటి విషయాలను గురించి కనుక ఆలోచన చేస్తే, ఎప్పుడైనా సరే పలానా వాళ్ళు కోరుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవరిని గురించి చెప్తారు? కీడు కోరండి, కీడు కోరరు అనే వాళ్ళ గురించి ఎవరిని గురించి చెప్తారు? ఎక్కడికి వచ్చారు కాబట్టి సేవకులు అని అంటున్నారు. నేను అడిగిన విషయం ఏంటంటే, తల్లి తండ్రి ఎప్పుడు కూడా వాళ్ళ బిడ్డ యొక్క కీడు అనేది ఏం చేయరనంటే కోరరు, అంతే కదా. ఇంకా చెప్పాలని అంటే అన్ని ప్రేమల కంటే కూడా తల్లి ప్రేమ మిన్నైనది అనేది కూడా చెప్తారు. అంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా ఎవరికి కీడు చేయరు అనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అయితే ప్రపంచానికి అర్థం కావాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, ఈ ప్రపంచమే బాగుండాలి అని ఆలోచన చేసి వాళ్ళు మేలు కోలుకునేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరు అన్నానంటే సేవకులు. దేవుని కొరకు ప్రయాసపడుతూ దేవుని కొరకు జనాన్ని వారు పోగు చేస్తూ దేవుని వైపు తిప్పాలి, వాళ్ళు నాశనం అయిపోకూడదని కోరుకున్నటువంటి ఈ వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఎవరనంటే సేవకులే. వాస్తవంగా మీరు ఆలోచన చేస్తే ఏ సేవకుడు కూడా, ఏ సంఘ సభ్యుడు నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు అనేది కనుక మనం ఆలోచన చేస్తే, మనందరికీ మాదిరి అయినటువంటి వ్యక్తి ఎవరనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఒకవేళ ఆయన జీవితాన్ని కనుక మనం పరిశీలన చేయగలిగితే, ఆయన సిలువలో వేలాడుతూ కూడా ఆయనని హింసిస్తూ దూషిస్తూ ఆయన ఎన్నో అవమానకరమైనటువంటి మాటలంటూ ఉన్నప్పుడు కూడా ఆయన ఏమన్నాడు అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని ఏం చేయండి, క్షమించండి అని అన్నాడు. అంటే ఆ ప్రేమని ప్రపంచానికి పంచి ఆ ప్రేమని ప్రపంచానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత ఎవరిదని తెలియజెప్పాడు అని అంటే సేవకులదని చెప్పాడు. ఒకవేళ కనుక మనం ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మనకి తెలియజేస్తూ ఉంటుంది. అందరికీ తెలిసినటువంటి వచనమే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. వాస్తవంగా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు ఏం చేస్తున్నాడు అనంటే ఒక హెచ్చరికను తెలియజేస్తున్నాడు. ఇంకా చెప్పుకోవాలని అంటే తన మాదిరిని తెలియజేస్తూ ఉన్నాడు, అంతే కదా. ఇప్పుడు ఆయన్ని పోలి నడుచుకుంటున్నాడు. ఎవరైనా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు. వాస్తవంగా క్రీస్తుని పోలి నడుచుకోవడం అని అంటే ఆయన ఏం చెప్తే అదే చేయడము అని అర్థం, అంతేనా. ఇప్పుడు సేవకుడు ఏం చెప్తే సంఘం కూడా ఏం చేయాలి, అదే చేయాలి, అలాగే చేయాలి, అంతేనా. అంటే ఇప్పుడు ఆయన ఎలాగైతే దేవుని మాటకు లోబడి పనిచేస్తూ ఆయన మాటను ఎదిరించలేదో, ఇప్పుడు కూడా సేవకుడికి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి లోబడి అలాగే జీవించవలసినటువంటి అవసరత ఎవరి మీద ఉంది? ప్రతి సంఘ సభ్యుని మీద కూడా ఆధారపడి ఉంది. కానీ ఈరోజు ఏంటనంటే సేవకుడు ఏదన్నా కనుక ఒక విషయం చెప్తే చాలా భారంగా ఫీల్ అవుతారు. మాకే చెప్పాలా, మేము మాత్రమే ఉన్నామా, ఏ పని చెప్పినా నాకే చెప్తారండి, ఏం చేయాలన్నా నేనే చేయాలండి అనుకునే వాళ్ళు ఉంటారా? ఉండరా? ఓకే, ఇక్కడ బాగానే ఉంది, పని చెప్తున్నారు, బాగానే ఉంది. ఒకవేళ కనుక పని చేసినప్పుడల్లా కనుక కేజీ బంగారం ఇస్తారండి అని అన్నారనికి ఎంతమంది వస్తారు? ఆ బంగారం ఇవ్వట్లేదు కాబట్టి రావట్లేదు. మనకు అర్థమవుతుందో లేదో, బంగారం కంటే విలువైంది పరలోకం. ఆ మాటకు లోబడితే వచ్చేది నిత్య జీవం. ఇప్పుడేమి సేవకుడు మీరు నాశనం అయిపోవాలని చెప్పట్లా, మీరు ఇంకా అభివృద్ధి చెందాలని దేవుని యొక్క వాక్యాన్ని వారికి నేర్పించి వాళ్ళని గొప్ప వాళ్ళగా చేయాలనేటువంటి ఆలోచన ఎవరిది? సేవకుడిది. వాస్తవంగా తనకి మనలాంటి జీవితమే, మనలాంటి కష్టాలే, మనలాంటి బాధలే, మనకంటే ఏదో వేరుగా ఉండేటటువంటి జీవితమే మీ సేవకుడిది కాదు. అయినప్పటికీ ఎదుటి వారి క్షేమాన్ని కోరుకునేది ఎవరు? మీరు ఇక్కడ ఏమీ వద్దు, తల్లిదండ్రులని బిడ్డల్ని ఇక్కడ కనుక పెట్టి చూస్తే మీకు బాగా అర్థమైపోద్ది. తల్లిదండ్రులకి ఎంత కష్టం ఉన్నా, తినకపోయినా తమ బిడ్డలకి ఏం చేస్తారు? ఉంచుతారా? ఉంచరా? వాడు ఎప్పుడో వస్తే వచ్చాడు, ఉంటే ఉన్నారు, పోతే పోయారు, మన మట్టుకుందని తినేసి వాళ్ళు మాత్రం పడుకొని ఏమీ లేదు, ఆ బెందులోనో అందులోనో నీళ్ళు ఉన్నాయి, తాగేసి పడుకో అని అంటారు కదా, అనరా? వాస్తవంగా ఇక్కడ ఏమనుకుంటారని అంటే తల్లికే ప్రేమ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు, కానీ తండ్రికి చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే
తింటా ఉంటుంటే తండ్రి ఏం చేస్తూ ఉంటాడనంటే తన దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఆహార పదార్థాలు తీసి పిల్లలకు వేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా చూసారా? తల్లి రెగ్యులర్గా ఎలాగా తినిపిస్తూ ఉంటుంది కాబట్టి పెద్దగా పోల్చరు దాన్ని. కానీ తండ్రి తినేటప్పుడు కూడా ఏం చేస్తారని అంటే పక్కన పెడుతూ ఉంటారు. ఇంకా మీరు చూడాలి అని అంటే వాళ్ళ మనమలకు కూడా, అంటే పిల్లలకు కూడా పెద్దవాళ్ళు ఏం చేస్తారని అంటే వాళ్ళ తింటున్న ఆహారంలో నుంచి వాళ్ళు ఆనందంగా తీసి పెడుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి ఎక్కువై పెట్టడం కాదు, అది వాళ్ళ ప్రేమను చూపించడం. ఇక్కడ కూడా సేవకుడు ఏం చేస్తూ ఉంటాడని అంటే తన ప్రేమను చూపిస్తూ ఉంటాడు. ఆ ప్రేమ ఎలా కనపడుతుంది అని అంటే కోపంగానో, బాధగానో, మరొక రకంగానో కనబడుతుంది. తెస్సలోనికీయులకు రాస్తూ పౌలు గారు ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనానికి కనుక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనానికి కనుక మనం వెళ్ళగలిగితే, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మీలో దేవుని కొరకు పని చేస్తూ మిమ్మల్ని దేవుని దగ్గరికి తెస్తున్న వారికి లోబడి ఉండండి అని చెప్పేసి అంటున్నాడా లేదా? వారిని ఘనముగా ఎంచండి అంటున్నాడా లేదా? మీకు బాగా అర్థమయ్యేటటువంటి విషయాన్ని చెప్తాను. అంటే ఈరోజు వారిని ప్రేమతో మిక్కిలిగా ఘనముగా ఎంచండి అని చెప్పేసి అంటున్నాడు. వాస్తవంగా తల్లిదండ్రులు ఎంత ప్రేమ చూపించినా కానీ బిడ్డలు అదే ప్రేమను తిరిగి ఏం చేయరు? తల్లిదండ్రులకు అందిస్తారా? అందేవరా? ఎందుకు అందేవారు? వాస్తవంగా తల్లిదండ్రులు తమ బిడ్డల మేలే కోరుకుంటారు. కానీ బిడ్డలు మాత్రం ఏం కోరుకోరు? మా అమ్మ నాన్న నా మంచి కోరుకుంటున్నారు అంటే మెజారిటీ పీపుల్ అంతా ఎలా ఉంటారని అంటే అమ్మ నాన్న చెప్పిన మాటలు నచ్చో, తన తోటి వాళ్ళు చెప్పే మాటలు నచ్చుతాయేమో కానీ ఎవరు చెప్పే మాటలు నచ్చో? అంటే తల్లిదండ్రులు చెప్పే మాటలు నచ్చో. ఇక్కడ కూడా దైవజనుడు చెప్పే మాటలు నచ్చో. వాళ్ళ పక్కన ఉన్నోళ్ళు, ఇంట్లో వాళ్ళు, బంధువులు, రక్త సంబంధులు వాళ్ళు చెప్పే కార్యక్రమాలు ఇలా చేయాలి అలా చేయాలని అంటే వాళ్ళు చెప్పినట్టుగా చేయాలని ఆలోచన చేస్తారు కానీ ఎవరు చెప్పినట్టుగా చేయాలని ఆలోచన చేయరు. దైవజనుడు చెప్పినట్టుగా చేయాలన్న ఆలోచన ఉంటుందా అంటే ఉండదు. మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను. పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు. పెళ్ళిళ్ళు పెట్టుకున్నప్పుడు ఎన్ని ఆచార వ్యవహారాలు వస్తాయి? చాలా వస్తాయి కాదు, అన్నీ అవే వస్తాయి. కేవలం అక్కడ మారేది ఏంటనంటే అక్కడ పంతులు గారు ఉంటారు, ఇక్కడ పాస్టర్ గారు ఉంటారు, అంతే తేడా. పెద్ద వ్యత్యాసం ఏమీ కూడా ఉండదు. ఇదంతా వద్దు, మనం ఆపేద్దాం అని చెప్పేసానంటే ఏం చేస్తారు? అసలు ఆయనకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు. అసలు ఆయన చెప్తేనే కదా ప్రభువుని తెలుసుకుంది, ఆయన చెప్తేనే కదా మన కష్టాలు దేవునికి ఆయన చెప్పింది. అంటే మీ కొరకు ఒక దైవజనుడు మీ పక్షాన్ని ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యా, పలానా సహోదరింట్లో, పలానా సహోదరుడింట్లో ఇలాంటి కష్టం ఉంది, పలానా సహోదరి అనారోగ్యంతో ఉంది, పలానా వ్యక్తి చదువు కోసం ఎలా ప్రయాసపడుతున్నాడు, ఉద్యోగం కోసం ఎలా ప్రయాసపడుతున్నాడని ప్రతిరోజు కూడా మీ కష్టాలను, బాధలను, మీ సంతోషాన్ని ఎవరి దగ్గరికి చేరుస్తూ ఉన్నాడు? దేవుని దగ్గరికి చేరుస్తూ ఉన్నాడు. మనం దైవ సేవకుడు గురించి ప్రార్థన చేస్తామో చేయమో కానీ ఖచ్చితంగా దైవ సేవకుడు మాత్రం ఏం చేస్తూ ఉంటాడు? అందరు సంఘం అంతటిని గురించి ప్రార్థన చేస్తారు. అందరూ కలిసి ఒక వ్యక్తిని గురించి ప్రార్థన చేయకపోవచ్చేమో కానీ ఒక వ్యక్తి అందరిని గురించి మాత్రం ఏం చేస్తాడు? మళ్ళీ అందరినీ మా పేరెట్టి చేశారా అని అడగొద్దు. అంటే ఓవరాల్గా స్థానిక సంఘం అంతటిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అని అంటారు. 100 మంది ఉంటే 100 మంది పేర్లు పెట్టి చేయాలంటే అవన పని, అంతే కదా. ప్రత్యేకించి ఎవరికి సమస్యలు ఉన్నాయో వాళ్ళ పేర్లు ప్రస్తావించి వాళ్ళ గురించి మాట్లాడుతూ దేవునికి తెలియజేస్తూ ఉంటారు. అంటే కానీ ఖచ్చితంగా సంఘం అంతటిని గురించి ఎవరికి తెలియజేస్తూ ఉంటారు? దేవునికి తెలియజేస్తూ ఉంటారు. కానీ నిజంగా ఈ పద్ధతి మంచిది కాదు, ఇది ఆపేసేయండి, దేవునికి నచ్చదు అని అంటే కోపగించుకోరా? ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను. మీ పిల్లలే ఫోన్తో ఎక్కువగా ఆడుకుంటున్నారు. ఆ ఫోన్ అక్కడ పెట్టి చదువుకో అని అన్నారు. ఇప్పుడు వాడికి మీ మీద ఉన్న రియాక్షన్ ఏంటో చెప్పండి. కోపం వస్తుందా? మీరు మంచి చెప్పారా, చెడు చెప్పారా? మంచిగా చెప్పారు, బాగానే ఉందే. మంచి చెప్తే మంచిగానే రియాక్ట్ అవ్వాలి. మీకు అర్థమవుతుందో లేదో, మీ పిల్లల దగ్గర మీరు బీరేజ్ వేసుకుని మీరు మాట్లాడుకుని ఆలోచన చేయగలిగితే సేవకుడు కూడా మంచి చెబుతున్నప్పుడు సంఘానికి ఏం చేయట్లేదని అంటే నచ్చలేనప్పుడు ఎవరి మీద కోప్పడతారు? ఇప్పుడు సేవకుడి మీద కోప్పడుతున్నారు. కోప్పడితే ఏం చేస్తారని అంటే
మేము ఇవ్వకపోతే బతకమండి అని చెప్పేసి అని అంటారు. వాస్తవంగా గుర్తుపెట్టుకోండి, మేము ఇవ్వకపోతే బ్రతకలేము అనే పరిస్థితుల్లోకి సేవకులు ఎప్పుడు రానివ్వడు దేవుడు. ఎందుకనంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానం అటువంటిది. దావీదు అంటూ ఉంటాడు, నీతిమంతుడైన వాడు భిక్షం ఎత్తుకొనుట నేనేం చేయలేదు, చూడలేదు. ఎప్పటి నుంచి అన్నాడు అంటే, నేను చిన్నవాడు దగ్గర నుంచి ముసలివాడు ఎవరికి చూశానో దేవుని సేవకుడు అన్నవాడు, నీతిమంతుడు అన్నవాడు ఎవరు కూడా ఏమెత్తుకోవడం చూడలేదు, భిక్షం ఎత్తుకోవడం చూడలేదు. అంటే కష్టాలు కన్నీళ్ళు లేవని కద్దని అర్థం. అంటే అడుక్కునే స్థితికి దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయలేదు, దిగజార్చలేదని అర్థం. అంటే నీ సేవకుణ్ణి నువ్వు ఎంతగా గణపరచాలో అంతగా నువ్వు ప్రేమతో మన్నన చేయవలసిన అవసరం ఉంది. అతను చెప్పేదంతా నీ మీద దేంతో చెప్తున్నాడు అనంటే ప్రేమతో. ఒకవేళ ప్రేమ నీకు అర్థం కాలేదు అనంటే మన బిడ్డలనే ఊహించుకోండి. మనం బిడ్డలకి ఎంత ప్రేమతో చెప్తే వాళ్ళు ఎంత వ్యతిరేకత తెస్తున్నారో సేమ్ ఈరోజు సంఘాల్లో కూడా సేవకులు చెప్తే అంతే వ్యతిరేకత ఎవరి మీద ఉంటుంది అని అంటే సేవకుల మీద ఉంటుంది. ఇది వాస్తవమైన సంగతి. ఒకవేళ మనకి అర్థం కాకపోయినా కానీ మనం అణిగి ఉండాలనే విషయం మాత్రం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎవరి దగ్గర? దేవుని దగ్గర, అలాగే సేవకుడి దగ్గర కూడా. సేవకుడిని నోరెత్తి ఎంత మాట అంటే అంత మాట అనడానికి దేవుడు ఎక్కడా కూడా ఆస్కారం ఇవ్వలేదు. అన్నప్పుడల్లా కూడా దేవుడు హెచ్చరించేవాడు. మీరు బాగా గమనించాలి అని అంటే పాత నిబంధన గ్రంథంలో మోషే ఇజ్రాయేలీలందరూ కూడా సైన్యంతో బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి మిరియాము సనిగినప్పుడు ఏం చేశాడు దేవుడు అంటే మొత్తుతాడు అనేది వాస్తవమైనటువంటి విషయం. అంటే సేవకుని యొక్క మాట అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఆలోచించాలి. దేవుడు దాన్ని అంగీకరించాడు అని మనం అడ్డు చెప్పడానికి ఎవరమో కూడా సరిపోము అనే సంగతిని గ్రహించాలి. వెంటనే వాళ్ళందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటనంటే నా అన్నే కదా, నా తమ్ముడే కదా అనుకుంటే కుదరదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అని అంటే సేవకుడు ఎప్పుడు కూడా తన ఇంట్లో గనుడు కాదు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రభువు అన్న మాట ఇది. అంటే ఎప్పుడు కూడా ప్రవక్త తన ఇంటను తన దేశమందును ఏమవుడు అన్నాడు, హితుడు కాడు అనే విషయాన్ని తెలియజేశాడు. మీకు బాగా అర్థం కావాలంటే చెప్తాను. ఒక సేవకుడే కనుక తన ఇంట్లో వాళ్ళతోనే కనుక మాట్లాడాడు అని అనుకోండి, మాట్లాడేటప్పుడు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు వాళ్ళు? మావోడే కదా బైబిల్ పట్టుకున్నాడు, మావోడే కదా అని ఒక చిన్న చూపు ఉంటుందా? లేకపోతే బైబిల్ పట్టుకున్నాడు అని ఏమన్నా గౌరవం ఉంటుందా? మీకు ఇది బాగా అర్థం కావాలంటే ఒక విషయం చెప్తాను. ఒక పోలీస్ ఆయన ఉన్నాడు, ఇంట్లో మంచి ఉద్యోగం, ఎస్ఐ ఉద్యోగమే చేస్తున్నాడు. వాళ్ళ అమ్మకి ఆయన కొడుకే కానీ ఎప్పుడు ఎస్ఐ కాదు. నేను చెప్పిన పాయింట్ అర్థమైంది మీకు? వాళ్ళ అమ్మకి అతను ఎప్పుడు కూడా ఎవరు కొడుకే కానీ ఏ పోస్టు కనిపించదు, పోలీస్ అనే ఒక ఉద్యోగం కనిపించదు. ఊరంతా అతను చూస్తే భయపడతారు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు మాత్రం ఆయన అంటే ఉండదు, భయం ఉండదు, విలువ ఉండదు. మీకు అర్థమవుతుందా? సేవకుడి పరిస్థితి కూడా సేమ్. ఇంకా మీరు గమనించాలి అంటే దేవుని యొక్క మాటలు ఉన్నట్టుగా తెలియజేసే సేవకుడు అంటే దేవుడు ఇంకా కనపరుస్తూ ఉంటాడు. కానీ ఇంట్లో వాళ్ళకు మాత్రం అది ఎలా కనబడదు, ఉన్నతంగా మాత్రం కనబడదు. స్వయంగా క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన్నే లెక్క చేయలేదు, ఆయన్నే చాలా ఘోరంగా అవమానించారు. ఎంత ఘోరంగా అవమానించారు అని అంటే కనుక మీరు ఆలోచన చేస్తే వీడు వడ్లవాడు కాదా, వీడు యోసేపు కుమారుడు కాదా, వీడు దయ్యం పట్టినవాడు కాదా, వీడు బయల్జెబూలుకు అధిపతి కాదా, వాడు వీడు అనే మాటలు కూడా అంటారు. మీరు యోహాను సువార్త ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 8వ అధ్యాయానికి కనుక వెళ్తే ఆయన ఏమంటాడని అంటే నన్ను అవమానపరుచుచున్నారని బాధపడినటువంటి సంఘటన కనబడుతుంది. ఎవరు? ఎందుకు వచ్చాడు ఆయన? ఎవరి కోసం వచ్చాడు ఆయన? పాపులైపోయి పాపముతో చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తులని వాళ్ళని దారి మళ్లించి పరలోకం వైపు నడిపించడానికి వచ్చిన ఆయన ఏమన్నారు వాళ్ళు? లేదు, వీడు యోసేపు కుమారుడు, పెద్ద విలువ లేదు. వీడు వడ్లవాని కుమారుడు, వడ్రం పని చేసుకునేవాడు, వీడికి పెద్ద విలువ అనేది లేదు. ఇలాగే సేవకుని యొక్క ఔన్నత్యాన్ని ఏం చేస్తూ ఉంటారు అని అంటే తగ్గిస్తూ ఉంటారు. ఒకవేళ కనుక మీకు అర్థమైతే, మీ సేవకుని యొక్క విలువ కనుక మీకు అర్థమైతే మీరు ఏం చేయాలి అని అంటే వాళ్ళని ప్రేమతో మన్నన చేసి వాళ్ళని ఎంత ఘనతకు పాత్రలో అంత ఘనతకి వారిని ఏం చేయాలి, ఎంచవలసినటువంటి ఆవశ్యకత సంఘ సభ్యుల మీద ఉన్నది. మీ కష్టాలు ఎలా ఉన్నాయో సేవకుడి కష్టాలు అలాగే ఉంటాయి. మీ కష్టాల్లో పాలు పంచుకున్న సేవకునికి ఆయన కష్టాల్లో కూడా మీరేం చేయవలసి ఉంటుంది, పాలు పంపులు పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా ఉండదా? వాస్తవంగా ఇది మనకు అర్థం కాకపోవడానికి ప్రధానమైన సమస్య ఏంటనంటే అధికారానికి లోబడేటటువంటి విధానం ఏంటనేది మనకు అర్థం కాలేదు. ఒకసారి కనుక మత్తయి సువార్త 8వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే
మత్తయి సువార్త 8వ అధ్యాయం కనుక మనం వెళ్ళగలిగితే 5వ వచనం నుంచి ఇక్కడ ఒక సందర్భం కనబడుతూ ఉంటుంది. 8వ అధ్యాయము 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ఎవరు శతాధిపతి అంటే 100 మంది మీద అధికారం కలిగినటువంటి ఒక వ్యక్తి. ఎంతమంది? 100 మంది మీద అధికారం కలిగినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. 6వ వచనం. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. వాస్తవంగా తన కోసం రాలేదు ఆయన. ఎవరి కోసం వచ్చాడు? తన ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తికి ఈ పక్షవాయువు రోగం రావడం వల్ల నేను నీ దగ్గరకు వచ్చానని చెప్పి 7వ వచనంలో అంటున్నాడు. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా, ఏమన్నాడు యేసు? అయ్యా, నేను వస్తాను నీ ఇంటికి, వచ్చి నేను ఏం చేస్తాను? ఆయన్ని స్వస్థపరుస్తానని అనగానే వెంటనే శతాధిపతి ఏమన్నాడో చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నువ్వు రావాల్సిన పని లేదు, నువ్వేం చేస్తే సరిపోయిద్ది? మాట, ఒక మాట సెలవివ్వు చాలు, ఏమవుతుంది? నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంటే క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ గొప్ప అధికారాన్ని ఎవరు గుర్తించగలిగారు? ఎందుకు గుర్తించగలిగాడు? ఆయన కూడా ఒక 100 మంది మీద అధికారి. ఒక అధికారి మాటకి కిందనున్న వ్యక్తి ఎలా లోబడతాడు అనే విషయం ఎవరికి తెలుసు? శతాధిపతికి తెలుసు. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఇన్ని అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన మాటకున్నటువంటి శక్తి ఎవరికి అర్థమైంది? ఇప్పుడు శతాధిపతికి అర్థమైంది. కానీ క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన మనకి ఇదంతా ఎవరు చెప్పేది అనుకుంటారంటే, ఇదిగో ఇక్కడ నిలబడి చెప్పే ప్రశాంతనో, లేకపోతే ఇదిగో ఈరోజు వచ్చినటువంటి ఉదయ్ గారనో, నా ముందు చెప్పినటువంటి సుధీర్ గారనో, నా తర్వాత చెప్పే సహోదరులు రత్నకిషోర్ గారనో, ఇంకొకరి మాటో కాదు. ఇది మా మాటలకు లోబడమని మేము చెప్పట్లేదు. గ్రంథాన్ని చూడండి, గ్రంథంలో ఉన్న దేవుని మాటకు మీరు ఏం చేయండి? లోబడండి అని చెప్తున్నాం. లోబడకపోతే వచ్చే నష్టం ఏంటనేది తెలియజేస్తూ ఉన్నాం. దానిని బట్టి మీరు దేవుని యొక్క మాటకు లోబడితే వచ్చే దీవెన పొందండి అని చెప్తున్నాం. అలా పొందకపోతే నష్టపోయేది మనమే అనే విషయాన్ని నొక్కి నొక్కి చెప్పి గొంతు ఆరిపోయే వరకు చెప్తూ ఉన్నారు. కానీ అది నచ్చట్లే. కానీ శతాధిపతికి మాత్రం ఏమర్థమైందని అంటే 100 మంది మీద ఉన్నటువంటి అధికారికి అర్థమైన విషయం చెబుతున్నాడు. చూడండి 9వ వచనంలో అంటున్నాడు. కింద అంటాడు ఆయనకి ఏమర్థమైంది అనేది చెప్తూ ఉన్నాడు. 9వ వచనం. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని. ఇప్పుడు మనకు అర్థమైందా? అధికారి చెబితే ఏం చేస్తారట? ఒకని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, ఈ పని చెయ్యి అంటే చేస్తాడు. నాకు కూడా తెలుసయ్యా అధికారానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటనేది. నువ్వు గొప్ప అధికారివి, నువ్వు మాట సెలవు, నువ్వు రావాల్సినటువంటి అవసరం కూడా లేదు అని చెప్పేసి అని అన్నాడు. మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను. ఇప్పుడు సేవకుడే పలానా పని చేయండి, లేకపోతే పలానా దగ్గరికి వెళ్ళండి, పలానాది ఇది అని చెప్పారు అని అనుకోండి, వెంటనే లోబడతారా? ఫస్ట్ సనుక్కుంటారా? పోయి మనమే చేయాలా, ఇది పోయి మనకే అప్పగించాలా ఇది అనుకుంటారా? అనుకోరా? అంటే మనం అర్థమవుతుందో లేదో. ఇదే విషయాన్ని నేను మీకు ఇక్కడ చెప్పినట్టుగా కాకుండా చెప్తాను చూడండి. ఒక పోలీస్ ఆయన మిమ్మల్ని ఆపాడు, ఇలా రా అన్నాడు. రా అంటే మొత్తం మన బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోద్ది. ఎందుకు భయపడ్డారు? పోలీస్ అంటే ఏంటి, పోలీస్ అధికారం అంటే ఏంటి మనకు తెలుసు. కానీ సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి క్రీస్తు ఏంటి, ఆయన మాట ఏంటి, ఆయన మాటకి ఎలా లోబడాలి, దాన్ని బోధిస్తున్నటువంటి సేవకుడు ఏంటి, ఆయనకి ఎలా లోబడాలనేది ఏం చేయలేదు, తెలియలేదు, నేర్చుకోలేదు. ఒకవేళ నేర్చుకోకపోతే ఖచ్చితంగా మనం ఈరోజు ఏం చేయాలి? నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా మనకి ఉన్నది. ఒక రకంగా మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మనం ఒక పని సంఘం ద్వారా ఈ కార్యము చేయాలి అని అనుకుంటే ఇది మన సంఘక్షేమాభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని పరిగణలోనికి తీసుకుని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. అంతేగాని చెప్పిన వెంటనే ఇది వాళ్ళ లాభం కోసం వీళ్ళ లాభం కోసం అని రకరకాలైనటువంటి ఆలోచనలు పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎవరికి కూడా ఉండకూడదు. ఎందుకనంటే అధికారానికి లోబడ్డం ఏంటో అనేది ఏం చేయాలి? ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఒకవేళ కనుక అధికారానికి లోబడకపోతే నేను ఒక చిన్న విషయాన్ని నేను మీకు గుర్తుకు చేస్తాను. ఇజ్రాయేలీలకు రాజు అయినటువంటి సౌలు ఉన్నాడు. సౌలుని దేవుడు ఏం చేశాడనంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 1 సమూయేలు 15వ అధ్యాయంలో ఈ విషయం అంతా ఉంటుంది. వెళ్ళి నువ్వు ఆ మోరీలందరినీ కూడా ఏం చేయనంటే చంపేసేయి,
పెద్దలను కానీ చిన్నలను కానీ పిల్లలను కానీ ఎవరిని కూడా నువ్వు మిగల్చొద్దు అని చెప్తే దేవుడు చెప్పినట్టుగా చేయకుండా ఆ రాజ్యాన్ని కోల్పోతాడు. దేవుడు నిన్ను తీసేయబోతున్నాడు అని చెప్పేసానంటే ఆయనకి మాత్రం ఒకానొక దినాన్ని ఏమైందనంటే యుద్ధానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. నిన్ను దేవుడు రాజుగా ఉండకుండా తీసేస్తున్నాడు అనే విషయం ఎవరు చెప్పారు తెలుసా? సమూయేలు చెప్పాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమైందనంటే ఫిలిస్తీన్లు యుద్ధానికి రావాల్సి వచ్చింది. 28వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి సమూయేలు 28వ అధ్యాయంలో మీరు చదువుకుంటే ఇప్పుడు ఈయనకి వర్తమానం చెప్పాలంటే ఎవరు చెప్పాలి అంటే వాస్తవంగా ఏం చేసింది ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఊరేమో తుమ్మేమో అన్నీ వేసి అడిగారు. ఏ రిజల్ట్ ఎక్కడి నుంచి రాలేదనంటే దేవుని దగ్గర నుంచి రాలేదు. అంటే ఖచ్చితంగా ఇంకా రిజల్ట్ రావాలి, నాకు ఈ విషయం తెలియాలి, యుద్ధం గెలుస్తానా గెలవనా అంటే ఇంక ఇప్పుడు ఎవరు ఉండాలి ఇక్కడ? సమూయేలు ఎవరు? దేవుని ప్రవక్త, యాజకుడు, ఇంక మీరు చాలా పోస్టులు ఉన్నాయి, న్యాయాధిపతి. ఇంకా ఆయన గురించి స్టడీ చేయాలనుకుంటే స్టడీ చేయండి. ఇప్పుడు ఆయనకు వర్తమానం తెలియాలి, యుద్ధ సమాచారం తెలియాలంటే ఇంకెవరు తెలియాలి? మనకు కూడా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చేస్తే అయ్యగారు అని పరిగెట్టుకొస్తారు. అదేనా? ఇంకా కనుక మనం సంతోషంగా ఉన్నామని అంటే ఆయన మాట్లాడడం ఏంటి? పాస్టర్ గారు అలాగే చెప్తారు, సేవకుడు అలాగే చెప్తాడు, మీకు నచ్చినట్టు మీరు చేయండి అంటారు. మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను చూడండి. పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు చాలా విషయాలు చెప్పాను కదా. పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఫస్ట్ పాట ఎవరికి వేస్తారు? దేవుడి పాట. గంటలు మోగినట్టు ఓ పాట వేసి దేవుడికి వేస్తారు. మిగిలిన పాటలు అంటే మొదటగా దేవుడిని ఆనందింపజేసి తర్వాత ఏం చేస్తూ ఉంటారు? మనల్ని మనం ఆనందింపజేస్తూ ఉంటాం. ఇకపోతే చనిపోయిన కాడ అది పెట్టకూడదు, ఇది పెట్టకూడదు, దింపుడు కళ్ళాలు తీయకూడదు అని అన్నారు అనుకోండి, ఎవరు చెప్పారు? అసలు దింపుడు కళ్ళాలని ఎందుకు వచ్చినాయి? దింపుడు కళ్ళాలని అంటే 3 చోట్ల దింపి వెళ్తూ ఉంటారు. పూర్వకాలంలో వైద్యం అనేది అంతగా అభివృద్ధి చెందలేని టైంలో ఇంకా ఏదైనా కొన ప్రాణంతో కనుకుంటే ఆ పైన కిందో పెట్టి అక్కడ కనుక నాన్న నాన్న అని పిలిస్తే ఏమన్నా ఊపిరుంటే ఏమవుద్ది? బతుకున్నాడో చచ్చాడో తెలిస్తే ఆ వ్యక్తిని పాతకుండా ఇంటికి తెచ్చేవాళ్ళు. ఒకవేళ కనుక ఇంకా లేవలేదు అనుకుంటే తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళు? పాతేసేవాళ్ళు. ఇప్పుడేంటి? ఇప్పుడు డాక్టర్ వచ్చాడు, నాడి పట్టుకున్నాడు, పల్స్ మీటర్లు, ఆక్సిమీటర్లు వచ్చేసినాయి, లేకపోతే బీపీ మెషిన్లు వచ్చినాయి, ఇంకా చెప్పుకోవాలంటే స్టెత్ వచ్చింది. అన్నీ చూసిన తర్వాత కూడా నేను 3 చోట్ల దింపి అది చేసి ఇది చేసి బియ్యం జల్లి 3 కత్తి నాట్లు ఎట్టి తీస్తేనే కానీ ఇది అవ్వదు అంటే దేవుని మాట చక్కగా విన్నారు కదా, సేవకుడు మాట చక్కగా విన్నారు కదా. సేవకుడిని అక్కడ దరిదాపులకు కూడా రానివ్వరు. ప్రార్థన చేస్తామంటే కూడా మీరు తర్వాత చేద్దరు కానీ మా పని అయిపోయినా అంటారు. ఏంటి మీ పని అయిపోవాలి? ఎంతసేపు మనము మన ఆలోచనలే తప్ప ఎవరి మాటకు లోబట్టం లేదు. మనం దేవుని మాటకు లోబట్టలేదు. సౌలు కూడా దేవుని మాటకు లోబడలేదు. కానీ పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఒక దాసుడు బాధపడుతున్నాడని శతాధిపతికి అర్థమయ్యి, అయ్యా నేను కూడా అధికారములు లోబడిన వాడను, అధికారం ఎలా ఉంటుందో నాకు అర్థమైంది, నువ్వు ఏం చెప్తే జరుగుద్దో నాకు తెలుసు అని చెప్పాడు. కానీ సౌలు అన్ని ప్రయోగాలు చేసి పోయిన తర్వాత వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నాకు ఈ సమాచారం ఏం అర్థం కావట్లేదని చెప్పి దేశంలో నుంచి తరిమేసినటువంటి ఎవరైతే ఈ చిల్లంగి వాళ్ళు లేకపోతే సోది చెప్పేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారో వాళ్ళని తరిమేసి వాళ్ళ దగ్గరికి నేరుగా వెళ్ళలేక ఏం చేశాడనంటే ఒక ముసుగేసుకున్నాడు. ముసుగేసుకుని సోదిగత్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడి, నేను నీతో పని ఉండి వచ్చాను, సమూయేలుతో మాట్లాడనుకుంటాను, ఆయన రప్పించాను అంటే వెంటనే ఆమెకు అర్థమైపోయింది, నువ్వు సౌలువే కదా అని చెప్పేసి. బేబే నేను సౌలును కాదని అన్నాడు. కానీ తర్వాత ఏమైందనంటే అర్థమైపోయింది, యెహోవా జీవముతో నీకేం కాదన్నాడు. మళ్ళీ ఎవరి పేరు ఒట్టెట్టాడు? ఎక్కడికి వెళ్ళి? చిల్లంగ వాళ్ళ దగ్గరికి, సోదిగత్తి దగ్గరికి వెళ్ళి చివరికి ఏం ఒట్టు పెడుతూ ఉన్నాడు? యెహోవా జీవంతోడు నీకేమి కాదు. చేసే పని ఏంటి? ఈరోజు కూడా దేవుడు వద్దన్న ప్రతి కార్యము చేసి మనమేం చేస్తాం? అంతా దేవుని చిత్తం. ఎవరిది? దేవుడు వద్దన్న ప్రతి పని చేసి మనం చెప్పే మాట ఏంటంటే అక్కడ యెహోవా జీవంతో అని అన్నాడు. మనమైతే ఏమంటాం? దేవుని చిత్తం బ్రదర్, దేవుని చిత్తం లేనిది ఏమీ రాదు. ఉద్యోగానికి డబ్బులు ఇచ్చి కూడా ఉద్యోగం రాకపోతే దేవుని చిత్తం బ్రదర్, లంచం ఇచ్చినా రాలేదనంటే. ఇంకా ఒక ఆయన పోస్టులో పెట్టాడు, అసలు ఈ మందు తాగుతున్నానంటే దేవుని చిత్తం అంటున్నాడు. అని అడిగితే అంటున్నాడు ఆయన, అసలు ఈ మందు తయారు చేసేవాడు వచ్చి మందు అమ్మి ఎక్కడి వరకు తీసుకొస్తేనే కానీ అది ఎక్కడి వరకు రాలేదు, నా టేబుల్ దాకా రాలేదు అంటే టేబుల్ దాకా వచ్చిందంటే ఎవరి చిత్తం ఉందంట? ఆయన కూడా ఆయన యాంగిల్లో ఆయన ఆలోచిస్తున్నాడు, మన యాంగిల్లో మనం ఆలోచిస్తున్నాం. అంటే ఈరోజు మనకు అంతా ఏమి లేదు అనడంటే ఒక ఎథిక్స్ అంటూ ఏమీ లేవు. దేవుడు మాటకి విలువ అనేది ఏది కూడా
లేదు. వాస్తవం ఏంటనంటే అక్కడ నేల నెరవిడిచి సమూయేలు ఆత్మ బయటకు రావడం, బయటకు వచ్చి ఏం చెప్తాడు అనంటే, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాలనుకుంటున్నాను, గెలుస్తానా గెలవనా అనేసి అని అన్నాడు. ఆయన ఒకటే మాట చెప్పాడు, రేపు రాత్రికి, రేపు సాయంత్రానికి నువ్వు ఎక్కడ ఉంటావు? నాతో కూడా ఉంటావు అన్నాడు. యుద్ధం గెలుస్తాడు గెలవడో తర్వాత విషయం. ఎక్కడ ఉంటాడంట? ఎక్కడుండే చోటు. సమూయేలు చనిపోయి ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోయే ప్లేస్కి ఎవరు వెళ్ళిపోతారు ఇప్పుడు? ఎవరు? సౌలు గారు వెళ్ళిపోతారు. అంటే దేవుడు వద్దన్న కార్యాలు చేసి, దేవుడు వద్దన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి తనకు నచ్చినట్టుగా బ్రతకాలి అని అనుకుంటే దేవుడు దాన్ని ఎంత మాత్రము మెచ్చుతాడా అంటే మెచ్చడు. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు తెలియాలని అంటే ఎక్కడ నేర్పిస్తారు? మరి సచివాలయంలో నేర్పిస్తారు. తమ్మయించుకుని అందరి చేత మీకు యేసుప్రభుని గురించి చెప్తామని చెప్పి తమ్మయించుకుని నేర్పుతారు కదా. నేర్పరా? మరి ఎవరు నేర్పుతారు? సేవకుడు నేర్పుతాడు. మరి నేర్పిన సేవకుడికి విలువేది? ఆయన మాటకిచ్చే గౌరవం ఏది? అసలు వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటనేది కనుక మనం ఆలోచన చేయగలిగితే వాళ్ళు ఎంత గొప్పగా ఆలోచన చేస్తారో అనేది ఒకసారి చూడండి. చెప్తున్నాడు, మొదటి దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే, మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలను కనుక మనం ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క వాక్యం విధంగా తెలియజేస్తుంది. 9-10 వచనాలు. యాలి అనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే. అంటే దాని అర్థం ఏంటి? మీరు స్థిరంగా ఉంటే మేము కట్టినటువంటి పని నిలబడింది అని మేము కూడా బతికిపోయాము. ఎందుకు అనంటే దేవునికి ఎంతో కొంత మేము లెక్కప్పు చెప్పామని ఒక ధైర్యం మాకు కూడా ఉంది. అంటే మీరు బాగుపడితే సంతోషించేది ఎవరు ఇప్పుడు? ఏ విషయంలో? అన్ని విషయాల్లో. అసలు భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ప్రతి విషయంలోనూ కూడా విశ్వాసులు బాగుంటే వాళ్ళ బాగును చూసి ఆనందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది సేవకుడే. ఇంకా మీరు చూడాలి అని అంటే 10వ వచనంలో అంటున్నాడు, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింపగళ్ళు అత్యధికముగా దేవునిని వేడుకొనుచుండగా. అంటే ఎవరైనా విశ్వాసుల్లో కనుక విశ్వాసంలో లోపాలు ఉంటే వాటిని తీసివేయి అని దేవునికి ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడెప్పుడు? రాత్రింబవళ్ళు అయ్యా వాళ్ళు బాగుండాలని వేడుకునేది ఎవరినమాట? ఇప్పుడు దేవుణ్ణి వేడుకునేటటువంటి స్థితి ఎవరికి ఉంది? సేవకులకు ఉందనే విషయాన్ని ఆలోచన చేయండి. ఇంకా అంటున్నాడు, మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగో చెల్లింపగలమో ఒకసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని బట్టే కదా మా ఆనందం అంటున్నాడు. ఒకవేళ కనుక ఇదే మాటను కనుక మనం చూడగలిగితే ఇదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాల్లో కూడా అంటాడు. ఏమంటాడో చూడండి. విశ్వాసాలను బట్టి ఆయన మాట్లాడేటటువంటి మాట 19-20లో, యాలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మా ఆనందమైన, మా అతిశయమైన, మా నిరీక్షణ అయినా ఏది అని అడిగి చెప్తున్నాడు. మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అంటే సేవకుడికి ఉండేటటువంటి ఆస్తి ఎవరని చెప్తున్నాడు ఇప్పుడు? విశ్వాసులే. అంతేనా? మా మెప్పంతా మిమ్మల్ని చూసి మేము సంతోషించేదంతా దేవుని ఎదుటికి ఎంతమందిని తెచ్చాం, వాళ్ళల్లో ఉన్న లోపాలని దిద్దాం, వాళ్ళు దేవునికి అనుకూలంగా మారుతున్నారని సంతోషించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు ఇప్పుడు? సేవకుడు. అంటే అర్థం చేసుకోండి, సేవకుడు ఏది చెప్పినా మన మీద ప్రేమతోనే చెప్తున్నాడు. అది ద్వేషంతోటో కక్షతోటో కాదు. ఆయన ఆనందం అంతా దేవుని ఎదుటి ఎవరై ఉన్నారు అని అంటే అది సంఘమే, సంఘ సభ్యులే, అది విశ్వాసులే, మరొకటి ఏది కూడా కాదు. ఒకవేళ సేవకుడు ఒక మాట అన్నాడు అని అంటే అది ఎవరి మేలు కొరకు? మన మేలు కొరకే. అది లోపాన్ని దిద్దుకోవడం కొరకే. ఒక తండ్రో ఒక తల్లో తన బిడ్డను అన్నదని అంటే ఎవరి మేలు కొరకు? బిడ్డ మేలు కొరకే. ఆ బిడ్డ పాడైపోవాలని ఏ తల్లి తండ్రి కూడా కోరుకోరు. అదే రీతిగా సేవకుడు కూడా తన ఆనందం అనేది దేవుని ఎదుట ఉండాలి అని అంటే వాళ్ళు ఎప్పుడైతే విశ్వాసంలో గొప్ప వాళ్ళు అవుతారో, వాళ్ళ లోపాలను దిద్దుకుంటారో వాళ్ళని బట్టి ఏం చేస్తున్నామని చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ తెస్సలోనికీయులతో. మేము ఆనందిస్తున్నామని చెప్పేసి అని అంటాడు. మీరు ఒకసారి చూడండి, ఏ తల్లి అయినా తండ్రి అయినా సరే పిల్లలు గొప్ప వాళ్ళు అయితే సమాజంలో ఏం చేస్తారు? వాళ్ళు, మా అబ్బాయి పలానా చోట ఉద్యోగం చేస్తున్నాడండి, పెద్ద ఉద్యోగం అండి, పెద్ద జీతం అన్నారని అంటే ఆ లోపల నుంచి వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఉప్పొంగుతారంటారు కదా. ఉప్పొంగరా? సేవకుడు కూడా ఎవరిని బట్టి ఉప్పొంగుతాడు? ఇప్పుడు సంఘాన్ని బట్టి ఉప్పొంగుతాడు.
ఇదిగో మా సంఘ విశ్వాసులు ఇలా పాడగలరు, ఇలా చేయగలరు, ఇలా పరిచర్య చేయగలరు, సేవకుడికి ఇలా సహాయం చేయగలరు, సేవకుడికి ఇలా సహకరించగలరు అని చెప్పుకోగలిగినటువంటి ఆస్తి ఏమైనా ఉంది అని అంటే అది ఎవరు? సంఘం మాత్రమే. కాబట్టి ఆలోచన చేయండి, వాళ్ళ ఆనందం అంతా ఎవరై ఉన్నారని అంటే సంఘమై ఉన్నారు. ఒకవేళ కుటుంబంలో ఆనందాలు అనుభవిస్తాడో అనుభవించడో సేవకుడు తెలియదు, కానీ మీ ఇళ్లలో జరిగే ప్రతి కార్యక్రమం వెనక ఆనందించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారని అంటే అది సేవకుడే. కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేయండి, మీ ఆనందం విషయంలో వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఒకవేళ మనలో ఉండేటటువంటి లోపాలు ఏమన్నా ఉంటే దిద్దితే ఖచ్చితంగా వాటిని సరి చేసుకుని దేవుని ఎదుట మెప్పు పొందేటట్టుగా తీర్చబడడానికి, సేవకుని మాటను బట్టి దేవునికి లోబడి సేవకుడికి ఇవ్వాల్సినటువంటి ఘనతను సేవకుడికి ఇచ్చి సేవకుని యొక్క మన్ననను పొందాలి అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపికతున్న మీకు, అలాగే అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.